హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ములక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వచ్చేస్తాయి. షేర్ అండ్ లైక్ కామెంట్ ప్లీజ్. అది కూడా ములక్కాయలు అట్లా చిన్నగా కట్ చేసుకొని నూనెలో వేయించి అట్లా తీసుకోవటమే అనమాట. మెంతి పిండి 2 స్పూన్లు వేసాను, ఆవు పిండి 4 స్పూన్లు, 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ ఉప్పు వేసాను. నూనెలో వేయించుకొని తీస్తే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. చింతపండు ఉడికించి 1 పావు కేజీ చింతపండు వేసాను ఆ ముక్కలకి. ఈ ముక్కలు కాదు, ఇంకా మొత్తం ముక్కలు ఉన్నాయి కదా, ఒక 7 ములక్కాయలు అనమాట, నాటు ములక్కాయలు చిన్న. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్, దీంతో చాలా బాగుంటుంది. కావాలితే మనం వెల్లుల్లిపాయలు ఒలిసి కూడా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేసేస్తే చాలా బాగుంటుంది. అది కూడా నూనెలో ఫ్రై చేస్తే ఆ పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం ఫస్ట్ ఎక్కువసేపు ఉంచాను కదా మీతో మాట్లాడుతూ, అవి కొంచెం పగిలిన కాయలు అయినా బాగుంటాయి. ఈ పచ్చడి నాకు మా మామయ్య గారికి బాగా ఇష్టంగా తినేవాళ్ళు, పెరుగన్నంలో కూడా బాగా ఇష్టం అందరికీ ములక్కాయ పచ్చడి. నా చిన్నప్పుడు అమ్మగారు వేసేవారు, మాగాయ పచ్చట్లు వేసేవాళ్ళు ములక్కాయలు. మాకు బాగుండే ములక్కాయలు, నాటు ములక్కాయలే కదా వెనక. మాగాయ పచ్చళ్ళు అసలు ఆ పులుపుకి ములక్కాయలు నవిలినా కూడా పులుపు వస్తూనే ఉండేది లాస్ట్కి కూడా. ఈజీగా పట్టేసుకోవచ్చండి, నూనెలో వేయించేయటం, అవన్నీ కలిపేసుకోవటం. ఇది కాకరకాయ పచ్చడి పట్టాను పొద్దున, అది కొంచెం పట్టాను, వెల్లుల్లిపాయలు కూడా వేసి. ఇంకా అన్ని వీడియో చూపించడం కుదరట్లేదు, చేసేప్పుడు ఇబ్బంది అవుతుంది. తిరగమాత వేస్తున్నాను, ఇంగ వేసాను. 2-3 స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా కాగిన నూనెలో వేయాలి. పప్పు కూర కూడా నెయ్యి తిరగమాతలో ఇంగ వేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ పప్పు ఆకుకూర అనమాట. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు 2 స్పూన్లు, శనగపప్పు 4 స్పూన్లు, 3 ఎండుమిరపకాయలు, 4 కరివేపాకు రెబ్బలు. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి తిప్పేస్తాను అన్నమాట. వేడిలో అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. అంటే వీడియో తీస్తూ నేను చేస్తున్నా కదా, కొంచెం స్కిప్ అయ్యి కొన్ని అట్లా ఒక చేత్తో అది పట్టుకుని ఒక చేత్తో ఇది చేస్తూ చూపిస్తున్నాను అనమాట. అంతే, మధ్యలో ఆపి మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను. 3 వెల్లుల్లిపాయలు, ఒక అల్లం వేసి పేస్ట్ చేశాను అనమాట. అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఏం చేసుకుని దాంట్లోనే కరివేపాకు వేసేస్తే అది కూడా అయిపోతుంది. తర్వాత మనం ఉడకపెట్టాం కదా చింతపండు, దాన్ని కూడా ఈ వేడి నూనెలో వేస్తే మనం ఉడకపెట్టినగా బూజై పట్టకుండా ఉండాలంటే బాగుంటుంది అనమాట ఆయిల్లో. అది నేను అట్లా చేస్తున్నాను. మరి అందరూ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ నేను అలా చేస్తున్నా. నేను ఫస్ట్ నుండి ఇట్లాగే చేస్తాను. నేను ములక్కాయ పచ్చడి చేసినప్పటి నుంచి, అంటే నేను సొంతంగా చేయటమే, నేను నేర్చుకోలేదు ఇది మటుకి. అమ్మమ్మ మాగాయ పచ్చట్లు వేసేవాళ్ళు ఎక్కువ ములక్కాయలు. మన పచ్చడి అయిపోయింది, వీటిలో వేసేసి కలిపేసాం కదా. అస్సలు కలుపుతుంటే ఆ సువాసనకి వేడి అన్నం పెట్టుకొని తినేయాలనిపించింది. లాస్ట్ పచ్చడి ఆరినాక తీసినప్పుడు అట్లాగే చేశాను అనమాట. 4 ముద్దలు కలుపుకొని తినేసాను. అందరూ తింటారు ఇంట్లో కూడా, అట్లా చాలా ఇష్టం. కాలీఫ్లవర్ పచ్చడి అది మొన్న పెట్టినప్పుడు అంతే, ముద్దలు కలిపి పెట్టాను అందరికి. మీరు కూడా చేసుకుని పచ్చడి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. షేర్ అండ్ లైక్ కామెంట్, సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్. లోక సమస్త సుఖినో భవతు. అందరూ బాగుంటే మనం బాగుంటాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి.